తెలియపరుస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఇట్టి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియపరుద్దాం. ఈ ఆరాధనలో చేరినటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నిబద్ధత కలిగి నిజాయితీ కలిగి దేవుని సన్నిధిని ఆరాధించడానికి మీరందరూ వచ్చారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని మాటకు లోబడడం కంటే కూడా మనకి ఇంకేది ఎక్కువ కాదు. ఎందుకంటే సౌలు దేవుని మాటను వినకుండా త్రోసివేసినప్పుడు దేవుడు సౌలుని అడిగిన మాట ఏంటంటే సమూయేలుని పంపించి ఒక మాట అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా నువ్వంట దేవుని మాటనంట వినయ్యా, నీ బలులు అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నువ్వు ఏం చేసినా దేవునికి వద్దు, కానీ దేవుని మాట అంట వినయ్యా నువ్వు అని సౌలుతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకటన గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా మనము దేవుని ఆత్మ ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుదాం లేఖన భాగాన్ని ఒకసారి మరలా చదవండి అమ్మా. అంతటా పరలోకమందు ఒక యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి, అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి అయ్యాయి. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది అయింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వాదించినగాక. ఈ సమయంలో ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథములోని సత్యాలు మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. మన తలంపులు కానీ, మన ఆలోచనలు కానీ, మన ఉద్దేశాలు కానీ ఎటువైపు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఈ ధ్యానాన్ని మనము తప్పిపోతే నెక్స్ట్ లెసన్ మనకి అర్థం కాకుండా పోవచ్చు. కాబట్టి ఈ సమయంలో గత వారంలో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎలాంటి విషయాలు తెలుసుకున్నాము గత కాలములో? మనం అంటే పరలోకములో యుద్ధము గురించి తెలుసుకున్నాం. సంఘ విశ్వాసులకు జాగ్రత్త అనేటువంటి హెచ్చరికను మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వాడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా, చాలా డిసిప్లైన్గా మనము జీవించాలని
మనము తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ప్రతి విషయాన్ని అపవాది తీసుకొని వెళ్ళి దేవునికి మన మీద విరోధంగా మాట్లాడడం మొదలు పెడతాడు. కాబట్టి వీడి అసలు రంగును కూడా మనం చూసాం. అయితే అందులో దాదాపుగా 9 పాయింట్లు మనము చూసాం. అయితే వీడిని ఎదిరించడానికి, వీడి ఫిర్యాదులను త్రిప్పికొట్టడానికి పరలోకమందు మనకెవరున్నారు? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడని కూడా మనం తెలుసుకున్నాం. అయితే వీడు ఏం చేస్తాడు అనంటే, వీడు ఎలా ఉంటాడు అనంటే, దాంట్లో ఒక 4 మాటలను మీకు నేను పరిచయం చేశాను. వీడు గర్జించు సింహములాగా ఉంటాడంట, ఘట సర్పమును పోలి ఉంటాడంట. అయితే వీడు అవిశ్వాసులకు గుడితనాన్ని కలుగజేస్తాడంట. వీడు వెలుగు దూస వేషాన్ని ధరింప చేస్తాడంట. అయితే వీడు చేసే పనులు కూడా మీకు నేను చాలా స్పష్టంగా తెలియపరిచాను. ఏంటి వీడు చేసే పనులంటే, నేటి దినమున ఈ పనుల వల్లే చాలామంది క్రైస్తవులు నిరంతరము దేవునితో హత్తుకొని ఉండలేక జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశాలను, వారి ఆలోచనలను వీడు చక్కగా చెడిపివేస్తూ ఉన్నాడు. ఏంటి వాడు చేస్తున్నదంటే, చివరిగా 3 విషయాలు చెప్పాను. ఏంటంటే, నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి వీడు మనకి అలవాటు చేస్తాడు. ఏంటంటే, పాస్టర్ గారు దశంభాగం అడిగాడు కదా, సంఘానికి ఇచ్చేద్దాం. బలలో పాల్గొనమని చెప్పాడు కదా, పాల్గొందాం. వాక్యాన్ని చదవమన్నాడు కదా, చదువుదాం. సమయానికి రమ్మన్నాడు కదా, వచ్చి వెళ్ళిపోదాం. అయితే మన హృదయాన్ని మాత్రం దేనితో నింపుకుంటూ ఉన్నాం? మనము దేవుని వాక్యం వైపు మన ఆలోచనలు లేకుండా వాడు చేస్తూ ఉన్నాడు. మనము బైబిల్ చదివామంటే తిరిగి దాన్ని మరలా మూసివేసి వాడు ఏం చేస్తాడు? అపవాది ఏదో ఒక పని పెడతాడు. మీకు నేను చెప్పాను కూడా ఎగ్జాంపుల్. ఏం చెప్పానంటే, ఇప్పుడు కానీ మీరు కానీ ఒకవేళ ఈరోజు ప్రార్థన చేసుకోలేదనుకోండి, దేవుని దగ్గర గడపలేదనుకోండి, వాక్యం చదవలేదనుకోండి, ఎగ్జాంపుల్, రేపు చదవలేరు, మళ్ళా ఎల్లుండైతే ఇంకా దూరంగా ఉంటారు, అవతల రోజు మరలా దూరంగా ఉంటారు. ఒక శుక్రవారం మనం ఉపవాసం ఉండలేకపోయామనుకో, ఏదో శనివారం గురువారం నుంచే అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. నీ ఆరోగ్యం ఏం బాగాలేదు కదా, రేపటి రోజున నువ్వు ఉపవాసం ఉండకపోతే ఎవడు అడిగాడు? దేవుడు క్షమించే దేవుడు కదా, కాబట్టి శుక్రవారం ఉపవాసం వద్దులే, నెక్స్ట్ వీక్ కావాలంటే మంగళవారం ఉండు, నెక్స్ట్ వీక్ కావాలంటే శుక్రవారం ఉండు, 2 రోజులు ఉండు నువ్వు అంటావు. నెక్స్ట్ వీక్ అసలు దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. బలపరిచేవాడు ఆయన. వాడు క్రైస్తవునితోనే ఎంత చక్కగా గేమ్ ఆడతాడో తెలుసా? నువ్వు ఆరాధనకి వెళ్ళు బాసు, నిన్నొద్దనిందెవరు? నువ్వు నీ కుటుంబంతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళు, నిన్నొద్దనిందెవరు? వెళ్ళు. కానీ ఏవి కూడా నువ్వు ఆచరించడానికి ఇష్టపడడానికి ఉండద్దు అని వాడు మాట్లాడతాడు. అంటే చాలామంది బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చేగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా అనుకుంటారు. చాలామంది సంఘములో ఓడవగానే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారు. చాలామంది సంఘములో ఏమైనా కార్యాలు చేసి డబ్బులు ఇస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతామంటారు. దేవుని వాక్యము వేటిని లక్ష్య పెట్టదు అనే దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ పనులన్నీ చేసేది ఎవడో తెలుసా? అపవాది చేస్తాడంట. మనం ఈ దినమున ఆరాధన ఎన్ని గంటలకు పెట్టుకున్నామండి? వచ్చారా? ఎంతమంది 9 గంటలకు వచ్చారు? చేయొద్దండి. ఆరాధన మనం 9 గంటలకు పెట్టుకున్నాం కదా, ఎంతమంది వచ్చారు? 9:30కు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. 10 గంటలకు వచ్చిన వాళ్ళు చేయొద్దండి. 11 గంటలకి ఇంకా కాలేదు కదా సార్ అంటారా? సమయం ఎంత ఇప్పుడు? 10:40 అయింది నా వాచ్లో. 45 నిమిషాలు జర్నీ చేసి నేను మీ దగ్గరికి రావాలి. బట్ నేను కూడా ఒక 5 నిమిషాలు అనుకుంటా లేటుగా పరిగెత్తుకుంటా వచ్చాను దేవుని సన్నిధికి. అయితే మీరు రాలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు కోరుకునేది కూడా డిసిప్లిన్, క్రమశిక్షణ కోరుకుంటాడు దేవుడు. క్రమశిక్షణ లేకపోతే దేవుని సన్నిధిలో ఉండడానికి మనకెవరికి అర్హత లేదు. గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణతో దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి ఈ సమయంలో అపవాదం ఏం చేస్తాడంటే, ఇంకా 8:50 కదా, ఓ అబ్బా 10 నిమిషాలు టైం ఉంది, 55 కదా, ఓ అమ్మ 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం చర్చికి. 8:30 కదా, ఏం కాదు, 9 గంటలకల్లా మనం అక్కడికి చేరిపోతాం. అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఆ పని అయిపోయింది. అదే మన పిల్లలకి 7 గంటలకి వ్యాన్ వస్తుంది అనుకో,
అలా మాట్లాడతావా? స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి వాళ్ళకి బ్యాగ్ తయారు చేస్తాం కదా మనం, వాళ్ళకి భోజనం. అప్పుడు ఏం చేస్తాం మనం? 6:50కి ఈడ్చుకొని గబగబా సరిగ్గా మొహం గడిగిందా లేదా, సరిగ్గా పౌడర్ పూసామా, జడేసామా లేదా ఈడ్చుకొని ముందు నేనన్నా పరిగెత్తుకుంటా పోయి బస్సు ఆపుతాను, నువ్వు రారా నాయనా తొందరగా అని అంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? చిన్నపిల్లకాయలు ఇలా మారాన్ చేసినప్పుడు, ఒరే నాయన ఉండరా, నేనన్నా పరిగెత్తుకుంటా పోయి చర్చిలో కూర్చుంటా ముందు. దేవుని సన్నిధి అంటే అపవాదికి మనల్ని చేర్చడం ఇష్టం లేదు. అందుకే వాడు ఏం చేస్తాడు తెలుసా? నామకార్థ క్రైస్తవులను బాగా ప్రోత్సహిస్తాడంట. ఆగు, ఇప్పుడు పోతే ఏముంది, అసలు పాస్టర్ గారు వచ్చాడో లేదో మా ఎవడికి తెలుసు, నువ్వు ఒక్కదానివై పోతావేమో ముందు వెళ్ళిపోతే. ఒకవేళ పాస్టర్ గారు నీకు ప్రార్థన ఇస్తే నువ్వు చేయలేవు కదా. ఒకవేళ పాస్టర్ గారు నీకు బైబిల్ రీడింగ్ ఇచ్చాడనుకో, నువ్వు చదవలేవు కదా. ఆగు, ఇంకో 4 వచ్చిన తర్వాత వెళ్తూలే ఉండు, 9:15కి పోదులే. ఈ లోపల పక్కన వాళ్ళు ఎవరో వచ్చి పలకరిస్తారు, వెళ్దాంలే ఉండి నేను కూడా వస్తున్నా అని. వాళ్ళు ఒక 20 నిమిషాలు టైం తీసుకుంటారు. సమయం అక్కడికి సరిపోతూ ఉంది. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఇలాంటి వారిని పట్టుకుంటాడంట. వాడు పట్టుకొని అపవాది ఏం చేస్తాడు? సమయానికి ఆరాధనకి మనల్ని రానియకుండా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనకి అలవాటు చేస్తాడట. రెండవది ఏంటంటే తప్పుడు బోధలు. జాగ్రత్త, నేటి దినాల్లో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేయాలి. కాబట్టి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాల వైపు వాడు మనల్ని ఏం చేస్తాడు? మరలుగొల్పుతారు. ఈ దినాల్లో సంఘములో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఆత్మీయంగా దేవుని అనుభవంలోకి వచ్చారు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చారు, దేవునితో కలిసి జీవించడానికి నిర్ణయం తీసుకున్నారు, అది ప్రక్కన పెడితే కొంతమంది సేవకులు చెప్పే మాటలు వేరే. కొంతమంది ఏం చెప్తారంటే, నా చెప్పింది ఏం చెప్పారు తెలుసా? ఒక ఆయన బాగా తాగుతాడు. ఆయన నాతో ఏమన్నాడు తెలుసా? బ్రదర్, నేను వెళ్ళే చర్చిలో దాదాపుగా 5,000 మంది బ్రదర్, నేను వెళ్ళే చర్చిలో 10,000 మంది ఉంటారు బ్రదర్, నేను వెళ్ళే చర్చిలో 25,000 మంది ఉంటారు బ్రదర్. సంఖ్యని దేవుడు ఎప్పుడైనా అడిగాడా బైబిల్లో? అంత పెద్ద సంఘములో సభ్యత్వము కలిగి ఉండడానికి ఆయనకి ఎంత ఆరాటమో. అంత పెద్ద సేవకుడికి కనీసం నువ్వెవడో కూడా తెలియదు, అవునా? ఈ 10,000 మంది 20,000 మంది వస్తూ ఉంటే అంత పెద్ద ఆరాధన జరిపిస్తున్న సేవకునికి నువ్వెవరో తెలియదు. సేవకునికే నువ్వు తెలియకపోతే నీ దేవునికి నువ్వు ఎలా తెలుస్తావు? అబ్బా, మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంటుంది, లైటింగ్ ఈ ఫాగ్గా ఏదో పెడతారు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద లైటింగ్లు వేసేస్తారు. క్రైస్తవుణ్ణి ఏం చేస్తుంది అపవాది? అక్కడికి అట్రాక్ట్ చేస్తుంది. వాక్యం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నేటి దినాల్లో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలతో క్రైస్తవుల్లో ఒక కన్ఫ్యూజన్, అలజడి వచ్చేస్తుంది. ఏంటంటే ఆ అలజడి ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరికి వస్తుందండి? ప్రతిరోజు వాక్యము చదువుతూ దేవునితో గడిపే వారికి రాదు. టీవీలో వినగానే ఎవరైనా ఎక్కడైనా వాక్యాన్ని బోధిస్తూ ఉండగానే మనం చెప్పేయచ్చు. ఏమని చెప్పేయచ్చు? ఇట్టే చెప్పచ్చు, ఆయన బోధిస్తుంది బైబిల్లో లేనిది బోధిస్తూ ఉన్నాడు, ఈ బోధకుడు సరి అయిన బోధకుడు కాదని వివేచన ఆత్మను దేవుడు మనకిస్తాడు. నిన్నటి దినమున ఫ్రైడే నైట్ మేము నెల్లూరులో ఒక మీటింగ్కి వెళ్ళాం. ఒక మీటింగ్కి వెళితే ఆ మీటింగ్లో కూర్చొని వాక్యం వింటూ ఉన్న ఒక సేవకుడు హైదరాబాదులోను చాలా పెద్ద సేవకుడిగా ఆయన పేరు పొందాడు. ఆ పేరుని నేను చెప్పను. అయితే ఆ సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక 15 నిమిషాల్లో వాక్యం వినేసి బయటకు వచ్చేసాం. ఎందుకంటే మేము వాక్యం సిద్ధపడాలి కాబట్టి బయటకు వచ్చేసి అంత అంటే డెప్త్ లేదు మెసేజ్ అనేసి మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద ఆయన మమ్మల్ని చూస్తా నవ్వుతా వెళ్ళాడు. ఒక ఆయన, ఒక 65 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. మమ్మల్ని చూస్తా వెళ్తూ ఆయన నవ్వుతా, ఇప్పుడు ఈ వాక్యము ఎవరికి కావాలండి? యేసుక్రీస్తు రాబోతున్న సంగతి చెప్పాలి కదా, మనము సంఘముగా ఎలా సిద్ధపడాలో తెలియాలి కదా, సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా సిద్ధపాటు కలిగి జీవించాలో అది కదా చెప్పాలి. ఇప్పుడు ఏంటి ఆయన బోధించే వాక్యము అని వెళ్ళిపోతా ఉన్నాను. నాతో మాట్లాడి ఆయన నవ్వుతూ ఉన్నాను. నవ్వుతూ ఉంటే నేను అన్నాను ఆయనతోటి, ఏమన్నానంటే, ఏంటి అంకుల్ మీకు నచ్చలేదా వాక్యం అన్నా? నచ్చడం కాదయ్యా, వాక్యాన్ని అక్కడ సరిగా లేదు. చాలామంది చప్పట్లు కొట్టండి అంటే కొడుతూ ఉన్నారు. ఎందుకు కొడతారో నాకు అర్థం కాదు.
ఇప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొట్టేస్తారు. ఎందుకు? ఆయన చెప్పే ప్రతి మాట సండే స్కూల్ ఫీడింగ్ ఉంది. అది సండే స్కూల్లో చెప్పాల్సిన బోధను చెప్తూ ఉంటే, అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు ఇంకా పాలు తాగే వయసులోనే మీరు ఉన్నారు అంటాడు. ఇన్ని దినాలు రక్షించబడిన మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మర్మాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ మోకాళ్ళ జీవితము, నీ మోకాళ్ళు కానీ ఇక్కడ కానీ నలిగాయంటే పరలోకములో నీకు స్థానము తప్పకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నీ కుటుంబము కొరకు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ బంధువర్గము కొరకు ప్రార్థన చేయాలి, నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయాలి, నీకు తెలిసిన వారందరి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఎందుకో తెలుసా? రేపటి రోజున దేవుడు నిన్ను లెక్క అప్పచెప్పమంటాడు. ఏమంటే 75 సంవత్సరాలు బ్రతికొచ్చావు కదా బ్రదర్, రా. నిన్నటి దినమున ఒక సంఘటన జరిగింది నెల్లూరులో. చెప్పాను, మీకు అందరికీ షేర్ చేశాను అనుకుంటాను. ఏం జరిగింది? ఆ యవనస్తుడికి 40 సంవత్సరాలు కూడా సరిగా లేవు. ఆ యవనస్తుడు నాకు చాలా బాగా తెలిసిన యవనస్తుడు. ఆ యవనస్తుడు భార్యా బిడ్డల్ని ఊరికి పంపించాడు. భార్యా బిడ్డల్ని ఊరికి పంపించి బిలో 40 పంపించిన తర్వాత ఏం లేదు కదా ఇంట్లో, బయటకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక ఫేమస్ హోటల్ లాగా ఉంటుంది. అది రోడ్డు మీద పెట్టుంటారు. అక్కడ చపాతీ తినేశాడంట అబ్బాయి ఫ్రెండ్ ఇద్దరు చపాతీ తినేసి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి పడుకొని ఉన్నారు. పడుకోగానే 12 గంటల రాత్రుల్లో అబ్బాయికి దగ్గు వచ్చింది. అబ్బాయి పేరు ఎహెస్గేల్. దగ్గు వచ్చిన తర్వాత పక్కన ఫ్రెండ్ని లేపిరే, నా ఊపిరి ఆడట్లేదురా, దగ్గు వచ్చింది నాకు ఎక్కువగా, హాస్పిటల్కి వెళ్దామంటే బొల్లినేని హాస్పిటల్కి వెళ్ళారు. బొల్లినేని హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఓపీ రాసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏం జరిగింది బాబు అంటే, ఇలా తిన్నానండి, ఇలా దగ్గు వచ్చింది, నాకైతే ఆల్రెడీ నెమ్ముంది డాక్టర్ గారు, నాకు ఊపిరి ఆడట్లేదు అని అంటే, డాక్టర్ గారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే కూలి కింద పడిపోయి చచ్చిపోయాడు. 40 బిలో అబ్బాయి ఏజ్, బిలో 40 years. మరణము ఎప్పుడు ఎవరిని సంధిస్తుందో మనకు తెలియదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు చూసినప్పుడు సైనికుడు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాడండి? దేశ సైనికుడు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. సెల్ ఫోన్తో మాట్లాడుతుంటాడా? సెల్ ఫోన్లో పాటలు వింటాడా? వెపన్ని గుండెల మీద పెట్టుకొని రెడీగా ట్రిగ్గర్కి కింద చేయబెట్టుంటాడు. అవునా? ట్రిగ్గర్కి కింద చేయబెట్టి సైనికుడు ఇలా పట్టుకొని ఉంటాడు. ఏ చిన్న చప్పుడు వచ్చినా కానీ అలర్ట్ అయిపోతాడు. క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితంలో ఆ రీతిగా జీవించకపోతే మనం విడిచిపెట్టబడే గుంపులోకి వెళ్ళిపోతాం. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అప్పటి వరకు భార్యని బిడ్డల్ని తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చేసాడు. 4 రోజులు ఉండేసి రండి, సెలవులు కదా బిడ్డలకని పంపించాడు. ప్రక్కనే తిరిగి వచ్చేటప్పటికే తన భర్తను తీసుకొని వచ్చాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను అన్నాడు. ఒక వారం 10 రోజులు అమ్మోళ్ళ ఇంటికాడ ఉండండి, నేను వచ్చి మరలా మిమ్మల్ని తెచ్చుకుంటాను అని అన్నాడు. తర్వాత చెప్పింది ఏంటో తెలుసా డాక్టర్లు, అబ్బాయి దగ్గి వామిట్ చేసిన తర్వాత ఆ ఫుడ్ ఉంది కదా, ఫుడ్ లంగ్స్లోకి వెళ్ళిపోయిందంట. ఆ దగ్గులో లంగ్స్లోకి వెళ్ళిపోయిందంట. దేవుడు నీ శరీరాన్ని ఎంత క్లియర్గా తయారు చేశాడండి. నీ శరీరాన్ని అన్నవాహిక అని ఉంది ఒక ప్రేవు, అవునా? కరెక్ట్గా నువ్వు మింగితే ఏమైంది? కరెక్ట్గా దాంట్లోకే వెళ్ళాలి. దీని ప్రక్కన ఇంకోటి ఉంటుంది, దీని ప్రక్కన ఇంకోటి ఉంటుంది, దీనికి సైడ్ ఇంకోటి ఉంటుంది. దేంట్లోకి వెళ్ళిపోయినా నువ్వు చచ్చిపోతావు అంతే, దాంట్లో డౌట్ లేదు. నువ్వు నీళ్లు తాగినప్పుడు పొరపోయిందనుకో, ముక్కుల్లో నుంచి వచ్చేస్తాయి. అది ఎక్కడికి పోవాలి? నీళ్లు అన్నవాహికలోకే, ఈ గొంతులోకే పోవాలి. అది ఎంత సిస్టమేటిక్గా దేవుడు మనిషిని తయారు చేసి పెడితే, ఈరోజు దేవుడు మనిషిని ప్రక్కన పెట్టేశాడు. తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడడం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, సింపుల్. డాక్టర్లు తేల్చిన విషయం ఏంటంటే, దగ్గినప్పుడు లోపల నుంచి వచ్చినటువంటి ఆహారము లంగ్స్లోకి వెళ్ళిపోయింది, ఊపిరి అందలేదు, చనిపోయాడు. మిమ్మల్ని వచ్చి తీసుకొస్తాను ఒక వారంలో చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తిని అంబులెన్స్లో ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మిమ్మల్ని ఏదో భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. నేటి దినాల్లో మానవ జీవితము ఎలా ఉందో మనకి తెలియదు. కాబట్టి అపవాది పడద్రోయబడిన తర్వాత ఒక మాట అక్కడ రాయబడింది, వాడు ఏం చేస్తున్నాడు? వాడు చాలా క్రోధంగా ఉన్నాడంట మన మీద. ఎంత క్రోధంగా ఉన్నాడంటే, సింపుల్గా నిన్ను దారిని తీసుకొచ్చి పక్కకి నెట్టేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నీ జీవితము ప్రక్కకి వెళ్ళకూడదు, నీ జీవితంలోకి ఏ పనికి మాలినవి రాకూడదు అనంటే
నువ్వు నిరంతరము దేవునితో నివాసము ఎలా చేయగలము? దేవునితో నివాసము వాక్యము మనకి ప్రామాణిక గ్రంథము బైబుల్. ఈ బైబుల్ గ్రంథాన్ని నువ్వు వేల సార్లు చదివినా నష్టము లేదు. ఎందుకంటే ఇందులో ధనము ఎలాంటిదో చెప్తూ ఉంది, ఇందులో వ్యభిచారము ఎలాంటిదో చెప్తుంది, ఇందులో పాపం అంటే ఏంటో చాలా క్లారిటీగా ఇస్తుంది. ఇందులో నీకు ఇంకొకటి విషయం కూడా చెప్తుంది, నువ్వు ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో కూడా చెప్తుంది, నీకు జ్ఞానము ఎలా అందుతుందో కూడా చెప్తుంది, నిన్ను దేవునితో ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టడము ఎలాగో కూడా తెలుస్తూ ఉంది. చాలామంది అన్యులు ఈ దినమున ఏం చేస్తారంటే రోడ్ల మీద వాళ్ళు అన్నదానాలు పెడతారు. ఏంటంటే ఈ అన్నదానాలు పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అనుకుంటారు? వాళ్ళు మోక్షము సిద్ధిస్తుంది అని అంటున్నారు. మోక్షం కావాలంటే ఏం చేయాలి? అందరికి భోజనాలు పెడితే మోక్షం వస్తుందా? అందరికి బట్టలు ఇస్తే మోక్షం వస్తుందా? మోక్షము కావాలంటే ఒకే ఒక మార్గము. మనం పాటలు పాడుకున్నాం ఇక్కడ నిన్న సండే స్కూల్ పిల్లలతోటి ప్రోగ్రాం జరిగినప్పుడు పాటలు పాడుకున్నాం. మోక్షము ఎవరు చేరుస్తారంటే నీ పుణ్యకార్యాలు కాదు, నీ డబ్బు కాదు, నీ ఆస్తి కాదు, నీకున్నటువంటి పలుకుబడి కాదు, నీకున్న అందము కాదు. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివినప్పుడు నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళగలవో అది చక్కగా కీ నేర్పిస్తుంది నీకు. పరలోకానికి ఒక కీ ఉందట, ఆ కీ దేవుడు దీంట్లో దాచిపెట్టాడు. ఈ కీని కానీ నువ్వు వెతకగలిగితే పరలోకంలోకి నువ్వు వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోవడానికి ఆత్మదేవుడు నీకు సహాయమును దయచేస్తాడు. అందుకే తప్పుడు బోధల వైపు జాగ్రత్త కలిగి మీరు జీవించాలి. నేటి దినమున తప్పుడు సిద్ధాంతాలు వీరు ఎలా మాట్లాడతారంటే వీరి ఇష్టానుసారంగా మాట్లాడతాడు. విశ్వాసులను పాడు చేయడానికి మాట్లాడతాడు. ఎవరైతే మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాడో, ఏ సేవకుడు మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాడో, ఏ సేవకుడు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాడో ఊరక ఆ సేవకుడు ఎవరన్నా నన్ను కానీ సార్ భలే వాక్యం చెప్పారు సార్ ఈరోజు పాస్టర్ గారు అని ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత చెప్పినప్పుడు నేను ఒక మాట అడుగుతా. ఫస్ట్ మనసులో ఏమనుకుంటా అంటే, ప్రభా నన్ను పలకరించిన వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మను బంధించి నాలో అతిశయం రాకుండా సహాయం చేయ ప్రభా అని దేవుణ్ణి అడుగుతాను. రెండోది అడుగుతాను, బ్రదర్ ఈ వాక్యము ద్వారా మీరేం నేర్చుకున్నారు అని అడుగుతాను నేను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు. పరలోకంలో యుద్ధము జరిగింది. ఎప్పుడు జరిగింది ఈ యుద్ధము? మహాశ్రమల కాలములో. గుర్తుపెట్టుకోండి, ఎవరికి జరిగింది? మికాయేలుకు ఆ ఘట సర్పానికి యుద్ధం జరిగింది. వాడు కిందకు పడద్రోయబడ్డాడు. 9వ వచనములో వీడి పేరేంది? సైతాను. వాడి దూతలు కూడా భూమి మీదకు పడద్రోయబడినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దర్శన రూపకంగా లూకాసు వార్త 10:18 మీరు చదవద్దండి, 10:18 ఇంటికి వెళ్ళి చూడండి. ఆ లూకాసు వార్తలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, సాతాను మెరుపు వలె ఆకాశము నుంచి పడుట చూచితిని అని మాట్లాడతాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అసలు మికాయేలు ఎవరు మనం తెలుసుకోవాలి. మికాయేలు అపవాది ఎవరు, వాడి క్రియలు ఎలా ఉంటాయి, వాడు ఏం చేస్తాడో తెలుసుకున్నాం. మనం ఆ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి వాడి అంతిమ లక్ష్యము ఏంటో కూడా అపవాది గురించి తెలుసుకున్నాం. అసలు మికాయేలు గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా క్లుప్తంగా ఒక 10 నిమిషాల వర్తమానాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. అయితే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియమైన వాళ్ళరా, మికాయేలు ఎవరు? ఈ మికాయేలు ఎవరు అనంటే యూదా పత్రిక 1:9 ఒకటో అధ్యాయమే ఉంటుంది. దాంట్లో 9 ఆ యూదా పత్రిక 1 ఉంటుంది. కాబట్టి ఆ ప్రకటన గ్రంథానికి ఫస్ట్ పేజీ అంటే ప్రకటన గ్రంథం ప్రారంభానికి లాస్ట్ ఉండేటువంటి అదే. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, మీరు చదవద్దండి. యూదా పత్రిక 1:9 ఒక మాట ఉంది. ఎవరు అంటే ఈ మికాయేలు. చాలా స్పష్టమైన ఆన్సర్ వచ్చి చదువుతారమ్మా తీస్తే. గట్టిగా చదవాలి నాకు. అయితే చాలు ఎవరంట ఆయన? మికాయేలు అంటే ప్రధాన దూత. గుర్తుపెట్టుకోవాలి మనము. ఇంకా చాలామంది దూతల సమూహము పరలోకములో ఉంది, కానీ ఇంకా చాలామంది పరలోకములో ప్రధాన దూతలు ఉండవచ్చు. కానీ ఈయనకి ఒక స్పెషాలిటీ దేవుడు ఇచ్చాడు, ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయము 13వ వచనములో ఉంది. ఆ దానియేలుతో మాట్లాడిన వాడు ఎవరో అక్కడ వ్రాయబడింది. మికాయేలు అనేటువంటి ప్రధాన దూత దానియేలు పక్షాన నిలబడ్డట్టుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, 12వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా నోట్ చేసుకోండి. 10వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మీరు నోట్ చేసుకుంటే
అసలు మికాయేలు అనేటువంటి ఈ యొక్క దూత ఎవరో కూడా చక్కగా మనకి అర్థమైపోతూ ఉంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మనకి బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా అనేక మార్లు కనిపించేటువంటి దూతల్లో ఇద్దరు మాత్రం కనబడతారు. ఎవరు వాళ్ళు? గబ్రియేలు దూత, మికాయేలు దూత. దేవుని శుభవచనాలను పలకడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దూత ప్రధాన దూతలలో ఎవరు? దేవుని సముఖమందు నిలబడు ప్రధాన దూతలలో నేను ఒకడిని అని చెప్తుంది గబ్రియేలు. కాబట్టి శుభవచనాలు ఏమన్నా పలకాలి అని అంటే దేవుడు గబ్రియేలును పంపిస్తాడు. అదే రీతిగా యుద్ధము దేవుని తరఫున జరిగించాలి అని అంటే మికాయేలును పంపిస్తాడు. ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఎప్పుడు అనుకునేవాడిని ఒక మాట, ఏమనుకునేవాడిని అంటే జన్కోకి నేను ఒక్కడనే వెళ్తున్నాను కదా. ఏంటి ఒక్కడనే వెళ్తున్నానప్పుడు రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యోసేపు ఒక్కడే ఈజిప్టులో ఉన్నాడు, యోసేపుతో నేనున్నాను. ఒకటి. రెండోది, మోషే ఒక్కడే ఉన్నాడు సీనాయి పర్వతం దగ్గర మేకలు మేపుకుంటూ, నేనున్నాను. అబ్రహాము ఒకడే, నేను లేనా? ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? నేను అనుకుంటున్నాను ఒక్కొక్కసారి బాబాయ్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన రాలేకపోతే నేను ఒక్కడిని రావాలేమో, ఇక్కడికి ఇంత దూరం ప్రయాణం చేసి నేను ఒక్కడిని రావాలన్నప్పుడు నా మనసు ఒక విధంగా అయిపోయింది. నేను దినమున అయిపోయి నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి. ఏంటి అని అన్నప్పుడు రాత్రి కాలంలో దేవుడు 8 నుంచి 8:30 వరకు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఉపవాసంలో ఉండి, ప్రభా నేను ఒక్కడనే ప్రభా వెళ్ళలేకపోతున్నానంటే నేను పంపించిన వాడందరూ కూడా ఒక్కళ్ళే. కాబట్టి అమ్మాయి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇద్దరితో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు నీతో ఎవరు వస్తున్నారు? నేను కూడా అలా అనుకున్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు. రాత్రి నువ్వు వెళ్ళే ప్రాంతంలో నీతో నేను ఉంటున్నాను, నీ ప్రక్కన నేను నిలబడుతున్నాను. నాకు తెలియదు నా ప్రభు 2 చైర్స్ మీరు ఎందుకు వేస్తున్నాను నాకు తెలియదు, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు. నా ప్రక్కన నా ప్రభు కూడా కూర్చొని ఉన్నాడేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఒక్కడనే వెళ్ళి ఒక్కడనే రావాలి, 45 నిమిషాలు పరిచర్యలోకి వెళ్ళి రావాలని భయపడుతూ ఉన్నప్పుడు, నేను భయం కాదు కానీ ఒంటరితనము చక్కగా వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. నాతో ఉన్న దేవుడు మీతో ఉండడా? మీతో ఉన్న దేవుడు సంఘ విశ్వాసులతో ఉండడా? మనతో ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు మనతోటి? కాదు నాన్న, ఎవరుంటారు మనతోటి? తల్లి చెప్పండి అమ్మా, మనతో ఎవరుంటారు? మికాయేలుని దేవుడు మనకి అప్పగిచ్చాడు. ఎందుకంటే ఈ మికాయేలును చూస్తే ఈ మికాయేలు పరిస్థితి ఏంటంటే, అపవాది మన ఆరోగ్యం మీద కానీ, మన ఫైనాన్షియల్ స్టేటస్ మీద కానీ, మన యొక్క స్నేహితుల మీద కానీ అపవాది మన జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడేమోనని దేవుడు మనతో ఆయన సన్నిధిని ఉంచుతాడు. ఆయన సన్నిధిలో ఎవరుంటారంటే మికాయేలు దూతుంటాడు. అపవాది మన చెంతకు రాలేడు. ఎందుకంటే దేవుడు ఆయన మనతో ఉంటాడు, ఆయన దూతలు మనతో ఉంటారట. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా, మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఈ మాటను. పరలోకము నుంచి అపవాది గెంటివేయబడిన తర్వాత పరలోకములో ఏం జరుగుతూ ఉంది అనంటే, పరలోకంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, పరలోకములో మహా ఆనందము కలిగిందంట. పరలోకములో రక్షించబడిన విశ్వాసులు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారంట. ఈ విశ్వాసులు ఎవరు అనంటే, వీరందరూ కూడా ఎవరండి విశ్వాసులు? పాత నిబంధన భక్తులుగా మనము చూడొచ్చు, పాత నిబంధన హతసాక్షులుగా మనం చూడొచ్చు. అయితే వీరందరూ కూడా పరలోకానికి ఎలా వెళ్ళారు? పరలోకానికి ఎలా ఎక్కి వెళ్ళారు? వీళ్ళందరూ కూడా వీళ్ళు పాతాళములో ఉన్నారు కదా, వీరు ఒక ప్రత్యేకమైన స్థానములో ఉన్నారు కదా. చాలాసార్లు మీకు నేను తెలియపరిచాను. ఏం చెప్పానంటే, భూమి మీద నివాసం ఉంటున్నటువంటి మనము ప్రార్థించగలము, దేవుణ్ణి స్తుతించగలము, ఆరాధించగలము. అయితే పరలోకములో ఉన్న వారికి ఏముంటుంది? కేవలము ఏమమ్మా ఏం చేయగలరు? వాళ్ళు ఆరాధన మాత్రమే చేయగలరు. అదే రీతిగా పాతాళములో ఉన్న వారికి ఏముంటుంది? మొర్రపెట్టగలరు. పాతాళములో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పరలోకంలో వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. భూలోకములో జీవిస్తున్న విశ్వాసులకు దేవుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయొచ్చు, మొరపెట్టచ్చు, దేవుణ్ణి స్తుతించచ్చు, దేవుణ్ణి అడగచ్చు అన్ని. ఈ లోకయాత్ర ముగిసిన తరువాత గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథము బోధిస్తున్న మాట, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత నువ్వు పాతాళములోకి వెళ్ళిన తర్వాత
పాతాళం అంటే ఒక ప్రత్యేకమైన స్థానము, నరకము కాదది. పాతాళం అంటే ఒక ప్రత్యేకమైన మృతులు ఉండేటువంటి స్థానం అది. ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కేవలము ప్రార్థన మాత్రమే చేయగలవు నువ్వు. ఒకవేళ నీ నీతి క్రియలు, నువ్వు జీవించినటువంటి జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తే కేవలము స్తుతే చెల్లిస్తావు. భూమి మీద అలా కాదు. నువ్వు ఏం చేయగలవు? నీకు కావలసినవన్నీ కూడా సాధించుకోవడానికి దేవుని దగ్గర రాత్రింబగళ్ళు ప్రార్థన చేయొచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆఫర్ అది. అది మనము తోసివేసుకోకుండా జ్ఞాపకం చేద్దాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పాతాళములో ఉన్నటువంటి వారందరూ కూడా పరలోకానికి ఎలా చేరారంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన తిరిగి పునరుత్థానుడుగా లేచి ఆరోహణమయ్యేటప్పుడు చెరగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడట. ఇప్పుడు పాత నిబంధన భక్తులు, హతసాక్షులందరూ కూడా ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారండి. పరలోకములో ఉండి వారు ఆనందిస్తూ ఉన్నారంట, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 12:10 చదువుదామ్మా. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది అయ్యింది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో దేవుడు పునరుత్థానుడై మృతుల లోకానికి వెళ్ళి చెరగా పాత నిబంధన భక్తులను తీసుకొని వెళ్ళడానికి ఆయన చెరను తీసుకొని వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగం తెలియపరుస్తుంది. అయితే ఇప్పుడు సంఘము ఎక్కడికి వెళ్ళబోతుంది? సంఘము ఎక్కడికి వెళ్ళబోతుంది? ఈ లోకంలో నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ పాపం చేయడానికి నేను అన్ని త్రోసి వేసుకున్నాను పాస్టర్ గారు. నేనంతా లాస్ చేసుకున్నాను. డబ్బు సంపాదించుకోవడానికి ఎంతో అవకాశం వచ్చింది, లాస్ చేసుకున్నాను. పాపం చేయడానికి ఎంతో అవకాశం వచ్చింది, దాన్ని ప్రక్కన పెట్టాను. అది చేయడానికి ఇది చేయడానికి నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే నాకేంటి అని అంటే, ఇప్పుడు మనం చూస్తే ఏమవుద్ది? ఆయన రాకడకు ముందు ఏమవుతుంది? పరిశుద్ధ సంఘము ఎక్కడికి వెళ్తుంది? పరిశుద్ధ సంఘం మళ్ళీ 1వ అధ్యాయంకి వెళ్ళిపోదామా? ప్రకటన మళ్ళీ 1వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దామా? మర్చిపోయారు కదా? ఎక్కడికి వెళ్తుంది సంఘము? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మధ్యాకాశములో ఆయన స్థిరపరిచి ఉంటాడు సంఘాన్ని. భూలోకములో శ్రమలు జరుగుతూ ఉంటాయి. ఎత్తబడతారంట. ఎత్తబడేవారు ఎలా ఉంటారు? ఆ దినమున రోధించినా, బాధపడినా, అయ్యో ఎన్నిసార్లు నేను వాక్యం విన్నా నా జీవితాన్ని మార్చుకోలేకపోయాను, అయ్యో నా భర్త వెళ్ళిపోయాడు, నా భార్య వెళ్ళిపోయింది, అయ్యో మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, అయ్యో నా బిడ్డలు వెళ్ళిపోయారు, అయ్యో మా రక్త సంబంధికులు వెళ్ళిపోయారు, మేము నిలబడిపోయామే, మా సంఘములో స్త్రీలంతా వెళ్ళిపోయారు, మా సంఘములో పురుషులందరూ విడిచిపెట్టబడ్డారు, మా సంఘములో పురుషులందరూ వెళ్ళిపోయారు, స్త్రీలందరూ విడిచిపెట్టబడ్డారు. అది ఎంత ఘోరమైన పరిస్థితి అండి. జ్ఞాపకం చేస్తున్నా, దేవుని రెండవ రాకడ గురించి ప్రకటన గ్రంథంలో 11వ వచనము ఒక మాట చదువుదామ్మా. ఇక్కడ 11వ వచనం చదువుమా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదంట వాళ్ళు. 12 అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఛాలెంజ్ ఇప్పుడు క్రైస్తవ జీవితము జీవించడానికి. నేటి దినాల్లో ఆషామాషిగా క్రైస్తవులు జీవించడం అనేది అసంభవము. ఉంటే నువ్వు ఈ మార్గములన్నా ఉండాలి, లేదా నీ మార్గాన్ని మార్చుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఛాలెంజింగ్ జీవితాన్ని మనము జీవించాలి. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని మనము జీవించడానికి దేవుడు ఇష్టపడట్లా. ఎందుకు అనంటే, మన పితరులు ఏం చేశారో తెలుసా? వారి ప్రాణాలను లెక్క చేయకుండా దేవుని కొరకు వారు హతసాక్షులుగా మార్చబడ్డారు. అయితే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు. క్రైస్తవుడని చెప్పుకోవడానికి తక్కువ కులమవాడు అని అనుకుంటారేమోనని అనేక మంది క్రైస్తవులని చెప్పుకోవడానికి ఇష్టపడట్లా. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను,
దేవునికే కులము లేనప్పుడు నీకెందుకు వచ్చింది కులము? దేవునికే జాతి లేనప్పుడు నీకెందుకు వచ్చింది జాతి? దేవునికే విభేదాలు లేనప్పుడు ఎందుకు వచ్చింది? యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి కులం ఏంటంటే యేసు క్రీస్తు. ఏంటి నీ కులం అంటే ఏం చెప్పాలండి? నువ్వు క్రీస్తు కులము అని చెప్పాలి, అంతేనా? చాలా సంఘాల్లో మాట్లాడుకునే మాట, పాస్టర్ గారు మనోడేనా? పాస్టర్ గారు మనోడేనా? చాలా సంఘాల్లో చాలా బ్లంట్గా చెప్తారు, సార్ మేము ఇది కాబట్టి మాకు వచ్చే సేవకుడు ఎట్లా ఉండాలి. మావాడు అయి ఉంటేనే సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఆ పెద్దలకి సిగ్గుండాలి. పెద్ద అయినా నువ్వేం చేయాలి? రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు సహవాసము కలిగి. సంఘ పెద్ద అనేవాడు ఎలా ఉండాలి తెలుసా? తిట్టేవాడుగా ఉండకూడదు, కొట్టేవాడుగా ఉండకూడదు, కోపిష్టిగా ఉండకూడదు. చాలా ఉన్నాయి పేతురు పత్రికలో. దేవునికే లేని కులాన్ని తీసుకొచ్చి ఈరోజు సంఘానికి పెట్టారు. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన కులము క్రీస్తు, మన జాతి క్రీస్తు, మన రక్షకుడు క్రీస్తు. ఎవరు క్రీస్తు? సర్వలోకనాథుడు. ప్రపంచములో ఎక్కడ లేని దరిద్రాన్ని తీసుకొచ్చి భారతదేశానికి అంటించారు. ఏంటి ప్రపంచంలో ఎక్కడన్నా కులం ఉందా? ఏ దేశములైనా కులం ఉందా? ఏ దేశములో లేదు. ఒక్క మన దేశంలో మాత్రమే కులము చేత అనేక మందిని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తము ధనవంతులు ఎవరండి? ఎవరు ధనవంతులు? అది కూడా చెప్పరా? క్రైస్తవులే ధనవంతులు. జ్ఞానము కలిగిన వారు ఎవరు ప్రపంచంలో? క్రైస్తవులే. ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎవరు? క్రైస్తవులే. దేశాలను పరిపాలిస్తున్న వారు ఎవరు? క్రైస్తవులే. బలమైన శక్తి కలిగిన వారు ఎవరు? క్రైస్తవులే. మరి మీరెందుకు ముడుచుకొని కూర్చొని ఉంటారు? ప్రార్థన చేయమంటే మా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు, మా అవ్వను కాపాడు, తాతను కాపాడు. ఏంటి ప్రార్థన చేయమంటే ఇదే ప్రార్థన. ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏంటో అర్థమైపోవాలి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. ఒక పాస్టర్ గారిని తీసుకొని పోయారట బాగలేని వ్యక్తి దగ్గరికి. మనల్ని కూడా నన్ను తీసుకొని వెళ్తుంటారు కదా చాలామందికి. మన సంఘంలో బాగాలేనప్పుడు రెండుసార్లు పాస్టర్ గారు అని. ఆ పాస్టర్ గారు ఆ బాగలేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన కొద్ది నిమిషాల్లో ఇంకా చనిపోబోతున్నాడని డాక్టర్లు అంతా ట్రీట్మెంట్ చేస్తున్నారంట. ఆ పాస్టర్ గారు వెళ్ళి మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఒక నిమిషం అండి అని అంటే ఆ పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. మొదలు పెడితే గంట అయిపోయిందంట, 2 గంటలు అయిపోయిందంట. ఆయన అక్కడున్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకి జ్ఞానం ఇవ్వమని, ఆ నర్సులకి జ్ఞానం ఇవ్వమని, ఈయనకు ఆరోగ్యం ఇవ్వమని, వీళ్ళ కుటుంబాలను దీవించమని, దేశాన్ని దీవించమని, ఇంకా ఆయనకి తెలిసిన దేశాలన్నిటి గురించి చెప్తున్నాడంట. పలాని దేశాన్ని దీవించి ప్రభు, అక్కడ క్రైస్తవులను దీవించని పాస్టర్ గారు ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాడట. సరే అని చెప్పి 1 గంట అయిపోయిన తర్వాత, 1.5 గంట అయిన తర్వాత పాస్టర్ గారు ఆమెన్ అన్నాడంట. ఆమెన్ అనగానే గట్టిగా ఏడుస్తున్నారంట అందరూ. ఏంది ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఆయన చచ్చిపోయాడు సార్ అన్నారంట. ఏం చచ్చిపోయాడు సార్ అన్నారంట. ఎప్పుడు చచ్చిపోయాడేనా నాకు తెలియదే అన్నాడంట. సార్ మీరు అప్పుడు అమెరికాలో ఉన్నారు సార్, మీరు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు సార్ మీరు అన్నాడంట. అదేంది నేను అమెరికాలో ఉన్నంటే అమెరికాలో వాళ్ళని కాపాడమంటా ఉన్నారు సార్. అప్పుడు అమెరికాకి వెళ్ళిపోయారు మీరు, అప్పుడు చచ్చిపోయాడు. అమెరికాకి వెళ్ళినప్పుడు మీరు చచ్చిపోయాడు ఆయన. మీరు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బతకడలే కానీ ఆయన, మీరు ఇంటికి పండి పాస్టర్ గారు అన్నారంట. ప్రార్థన చేయడానికి కూడా ఒక సందర్భము, సమయము అవసరం. కాబట్టి విశ్వాసి, రక్షించబడిన విశ్వాసి ప్రార్థన ఎలా చేస్తాడు? ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ రగులుకోవాలి సంఘములో. కాబట్టి ప్రియమైన వారులారా, ముగించబోతున్నాను నేను వర్తమానాన్ని. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు 2వ రాకడలో మనకి 4 సంపూర్ణమైనటువంటి అనుభవాలు కావాలి. ఈ 4 చెప్పేస్తాను, వివరించని వీటిని 4 చెప్పి మీకు ముగించేస్తాను వర్తమానాన్ని. మొదటి అనుభవం ఏంటంటే, లేదా మొదటి విషయం ఏంటంటే రక్షణ. ఏంటి? 2వ రాకడకు మనకి సంఘానికి కావలసినటువంటి 4 విషయాలు, సిద్ధపాటు గురించి దేవుడు మాట్లాడమంటున్నటువంటి మాటలు మీకు తెలియపరుస్తున్నాను. మొదటిది ఏంటంటే రక్షణ. 1 యోహాను 3:2 శక్తి. ఇప్పటి వరకు ఈ లోక రాజ్యాలు తమ శక్తిని
దుర్వినియోగం చేశాయి. ఈ లోకములో అధికారం ఇచ్చినటువంటి వాడు ఇష్టానుసారంగా పరిపాలించాడు. ఈ లోకములో పరిపాలనలో ఉన్నటువంటి దేశాలు ప్రజల మీద ఉక్కుపాదం మోపారు, ప్రజల్ని అణిచివేశారు. ఇప్పుడు కావాల్సింది రక్షణ పొందడానికి విశ్వాసికి ఏమి కావాలి? మొదటిది రక్షణ కావాలి, రెండవది శక్తి కావాలి, మూడవది ఏం కావాలండి? రాజ్యము. ఇక్కడ చదవబడిన మాటలే నేను చెప్తున్నాను. రాజ్యము కావాలి. నాలుగవది అధికారము కావాలి. మత్తయి సువార్త 10:33 అధికారము. ఏం అధికారము కలిగి నువ్వు బోధిస్తూ ఉన్నావంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని చెప్పాడు ఆయన? మీ అధికారము నాకెందుకు, పరలోకములో నుంచి నా తండ్రి నాకు ఇచ్చిన అధికారము చొప్పున నేను బోధిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూద్దాం, మీరు చదివినటువంటి 12వ వచనంలో ఒక మాట చదువుదాం, ముగించుకోబోతూ ఉన్నాం. 10వ వచనం చదువుదామ్మా, చివరి వాక్యాన్ని. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును అధికారమును ఆయన క్రీస్తుది అయింది. ఇప్పుడు అధికారం ఎవరి చేతిలోకి వచ్చింది? సంఘము చేతిలోకి వచ్చింది. క్రీస్తు అంటే క్రీస్తులో నుంచి వచ్చిన సంఘములోకి ఇప్పుడు అధికారం వచ్చింది. ఏం అధికారం వచ్చింది? పెత్తనం కాదు. ఇక్కడ ఏం అధికారం వచ్చింది? సంఘములో సాక్ష్యం ఇస్తూ ఉన్నాం కదా, బయటి వాళ్ళ సాక్ష్యాన్ని. ఇప్పుడు ఏం అధికారం ఇచ్చాడు దేవుడు నీకు? నీ జీవితము గురించి సాక్ష్యాన్ని సంఘము వెలుపట ఉన్నటువంటి అన్యునికి నువ్వు ప్రకటించాలి. అది నీ సాక్ష్యము. సంఘములో చెప్తే చెప్పావు, సరే సరిపోతుంది. బయట ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? నీ జీవితము గురించి ప్రకటించావు కదా, నీ జీవితంలో చేసిన దేవుని గురించి ప్రకటించావు కదా. ఆ క్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన ఎలా చనిపోయాడో, ఆయన ఎలా లేపబడ్డాడో, ఆయన ఎలా ఆరోహణమయ్యాడో, ఆయన ఎలా దేవుని దగ్గరికి వెళ్ళాడో, తిరిగి ఆయన ఎప్పుడు రాబోతున్నాడో, తిరిగి ఆయన వచ్చిన తర్వాత ఈ భూ ప్రపంచం మీద ఏమి జరగబోతుందో, ఇదే రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త ప్రకటించినటువంటి అనేకులు హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నారు. అవునా కదా? మొన్నటి దినమున నేను ఊరికి వెళ్తూ ఉంటే బాబాయ్ కూడా లేడు, ఒక్కడనే వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత మేడే రోజు అనుకుంటాను ఊరికెళ్ళి వస్తూ ఉంటే నాకు ఒక ఇద్దరు వ్యక్తులు తగిలారు. వాళ్ళిద్దరిని కారులో ఎక్కించుకోవాలా. నేను చాలాసార్లు మీతో చెప్పాను, నేను ఎందుకు కారులో ఎక్కించుకుంటానంటే, నేను కారులో కానీ బైక్లో కానీ ఎక్కించుకున్నానంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఏంటంటే వచ్చే లోపల సువార్త వారికి ప్రకటించేస్తాను నేను. కాబట్టి ఎక్కించుకున్న తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతూ ఆయనకి సంఘానికి వెళ్తున్నాడంట. ఆయన 20 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాడంట. నేను మన సంఘములో జరుగుతూ ఉన్న కార్యాల గురించి, ఆ వర్తమానాల గురించి మీరు వినాలంటే ఇది వినండి మీరు అని చెప్పి యూసీఎఫ్ చర్చ్ అని కొట్టండి. మా సంఘములో జరుగుతూ ఉన్నటువంటి ఆరాధన, దానికి సంబంధించినటువంటి మెసేజ్లు వస్తాయి, మీరు వినండి అంటే ఆయన పెట్టిన తర్వాత ప్రకటన గ్రంథం పరమగీతాలు వచ్చింది. ఆయన నా ముందే ఓపెన్ చేశాడు. ఆయన ఓపెన్ చేసిన తర్వాత నా పావురమా నిష్కరంకురాల బండ సందులలో ఎగురు నా పావురమా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అది విశ్లేషణ చేసుకుంటే అప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? 20 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను సార్ అన్నాడు. సార్ పావురం అంటే ఏందని అడుగుతున్నాడు. ఆయన ఇంకా బండ సందుల గురించో బండ గురించో అడిగినా దానికి ఒక అర్థం ఉంది, కానీ పావురం అంటే ఏంటి సార్ అని అడిగాడు నన్ను. నేను కొంత దూరం వచ్చిన తర్వాత నా ప్రక్కన కూర్చున్న వ్యక్తిని వెనక్కి పోయి కూర్చో, మీరు ముందుకు రండి అని చెప్పి కారు నాపి ముందు కూర్చోబెట్టుకొని ఆయనకి చెప్తా వచ్చా. నిజంగా చర్చికి వెళ్ళాను, కానీ బైబిల్ కూడా పట్టుకొని వెళ్ళాను సార్. నేను చర్చికి వెళ్తాను, కానీ ఏదో భార్య బిడ్డల ముందు పంపించేస్తాను, కొంచెం హడావిడిగా పనుల మీద నేను వెళ్ళిపోతాను సార్ అని మాట్లాడాడు. ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రంథము నా చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథాన్ని మోయడానికి నాకు సిగ్గు లేదు. ఎందుకంటే దీన్ని నేను మోస్తే ఒకరోజు ఇది నన్ను నా దేవునితో కూర్చుండబెడుతుంది. ఈ గ్రంథాన్ని నేను పట్టుకోకపోతే, నేను బాబాయ్ కూడా చాలాసార్లు నేను షూ కట్టుకుంటున్నప్పుడు ఇది ఏమని అడుగుతారు. మీరు కూడా చాలామంది సార్ ఇటీంటి సార్ అంటే నేను సంకలో పెట్టుకుంటాను తీసి, పర్లేదులమ్మా పర్లేదులే అంటాను. ఎందుకంటే ఇది నా దగ్గర ఎప్పుడు ఉండాలి. ఎందుకో తెలుసా? నేనెవరో కూడా ఈ గ్రంథము నన్ను బయట వేసింది. నా పాత జీవితాన్ని, నా రోత జీవితాన్ని ఇది బయటేసింది, నన్ను శుద్ధిని చేసింది. రేపు నాకు దేవునితో యుగ యుగాలు కూర్చుండడానికి అవకాశం కల్పించినటువంటి అత్యుత్తమమైనటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని మోయడానికి నేను ఎప్పుడు సిగ్గుపడను.
ఈ గ్రంథాన్ని తగిలించుకొనే నేను తిరుగుతూ ఉంటాను ఒక్కోసారి ఏమైనా పనుల మీద వెళ్ళినప్పుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మన సాక్ష్యం ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు రక్షణ, శక్తి, ఇప్పుడు బలము, ఇప్పుడు రాజ్యము, అధికారము ఎవరిదైంది? మన క్రీస్తుది అయింది. ఇప్పుడు క్రీస్తుకి వారసులు ఎవరు? సంఘము. సంఘం ఇప్పుడేం చేయాలి? అట్టి బలమును అట్టి శక్తిని ధరించుకొని లోకములోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మన ప్రాణాల కంటే కూడా క్రీస్తు రాకడ గురించి మనము ప్రకటించినప్పుడు ఆయన నిత్య రాజ్యములో మనము ఉండడానికి దేవుడు ఒక మంచి ఏర్పాటు చేసి ఉంటాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాను, హతసాక్షులుగా మార్చబడ్డవారు చిన్న వ్యక్తులు కాదు. వారు సువార్తను లోకములో ప్రకటించిన వారు. అనేక మంది ముందు ధైర్యంగా నిలబడ్డాడు. ఏలియా ఎలా నిలబడ్డాడండి? యెజబెలు ప్రక్కన ఉంది, దేశం మొత్తం ఒక ప్రక్కన ఉంది. ఏలియాకి చిన్న మిస్టేక్ జరిగి ఆకాశం నుంచి దేవుడు ఒక సెకండ్ అగ్ని లేటుగా పంపిస్తే ఏలియాని ముక్కలుగా నరికి వేసేవాళ్ళు. కానీ దేవుని పేరట మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు రక్షణ, అధికారము, శక్తి, మహిమ అన్నీ మన దేవునిలో మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పుడు లోకంలోకి వెళ్ళి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోతే దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులము కాలేము. అనేక మందిని మనము రక్షించలేము. ఎందుకో తెలుసా? పేపర్ తీసినా, యూట్యూబ్ చూసినా, ఇంకోటి చూసినా, ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో కూడా సంఘము ద్వారా దేవుని సన్నిధిని మనము ప్రచురించాలని అనేక సార్లు అనుకుంటున్నాం, కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. సిగ్గుపడవలసిన అవసరం లేదు. మనల్ని దేవుడు బలపరుస్తాడు. మీకు తెలుసా, రోజుకి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి నెల్లూరు ఆ వేదాయపాలెం మధ్యలో చూస్తే కనీసం ఒక డెడ్ బాడీ అయినా కనబడుతుంది. ఏంటంటే జీవితం మీద విరక్తి చెంది అనేక మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది స్త్రీలు కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది వారికి ఉన్నటువంటి దురలవాట్లతో కుటుంబంలో వేదనలు భరించలేక వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. వీరందరికీ సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడు అడుగుతాడు. నీ ఇంటి ప్రక్కన ఎవరైనా చనిపోయినాడు అనుకోండి, మధ్యలో అడుగుతాడు దేవుడు, అన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా ఆ వ్యక్తితోటి, ఒక రోజున ప్రభు గురించి చెప్పావా? అయిపోయింది నీ బాధ్యత. యేసు ప్రభుని నమ్ముకయ్యా, ఆయన గొప్ప దేవుడయ్యా, అందుకే నేను నమ్ముకున్నానయ్యా, నా సాక్ష్యం ఇదయ్యా, సంఘానికి రాయ్యా అని ఒక మాట చెప్పు. నువ్వు ఆయన మతం మార్చబల్లా, ఆయనకి డబ్బులు ఇవ్వల్లా, మనకే లేవు డబ్బులు, ఆయన నుంచి ఇచ్చి మతం మారుస్తాం మనం డబ్బులు ఇచ్చి. కాబట్టి ఆయనకి నువ్వు క్రీస్తు గురించి ప్రకటించి ఇంటికి వచ్చి ప్రార్థన చేయి. ప్రభా, నీ గురించి ప్రకటించాను ప్రభా, కార్యమును చెయ్యయా అంటే ఆ వ్యక్తిలో కార్యాన్ని దేవుడే చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరణము వరకు వారు తమ ప్రాణములను ప్రేమింపలేదంట. సువార్త చెప్పడానికి మనకి సిగ్గు, భయము, ఎవరైనా దాడి చేస్తారేమో, ఎవరైనా మాట్లాడతారేమో, ఎవరైనా ఏదైనా అంటారేమోనని సిగ్గు. ఆ సిగ్గుతో చచ్చిపోతున్నాం ప్రతి దినమున. మన గురించి పక్కన వారు ఏమనుకుంటారో అని భయము మనము. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు సువార్త ప్రకటించాలని దేవుని ఉద్దేశము. వచ్చే ఆదివారమున ఎవరు మిస్ అవ్వద్దండి. దేవుని యొక్క క్యాలిక్యులేషన్, గడియారము ఎక్కడ ప్రారంభమైంది, అది ఎక్కడ ముగియబోతుంది, దేవుని రాకడ ఎప్పుడు ఎగ్జాక్ట్గా రాబోతుంది, మనము చక్కగా లెక్కలు వేసుకుంటూ బోర్డు పెట్టబోతున్నాను ఇక్కడ. వచ్చే ఆదివారమున దయచేసి మీలో ఎవరు మిస్ అవ్వద్దండి. ఆది కాలము, అనాది కాలము అంటే ఏంటి? యేసుక్రీస్తు ముందు కాలం ఏంటి, యేసుక్రీస్తు తర్వాత కాలం ఏంటి, ఆ కాలములో ఎలా విభజించబడ్డాయి, ఇప్పుడు రాకడకు ఆలస్యము ఎందుకు జరుగుతుంది, చక్కగా మీకు నేను వివరించబోతున్నాను రేపు ఆదివారమున. కాబట్టి దయచేసి 9 గంటలకి మీరు ఆరాధనకి రండి. అనేక మర్మాలు, సత్యాలు తెలుసుకోండి. ఎందుకనంటే సమయము చాలా తక్కువని అపవాది బహు క్రోధము గలవాడై మనల్ని వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు, కుటుంబంలోనే సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ ఎలా ఉండబోతుంది, ఆయన రాకడకు సాదృశ్యాలు ఏం జరుగుతున్నాయి, నేటి దినాల్లో ప్రభుత్వము, నేటి దినాల్లో ప్రజల స్వభావము, నేటి దినాల్లో దేశాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు దేవుని కాలానికి ఈ కాలానికి పోల్చి మనము చూడబోతున్నాం. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. మీరు మిస్ అయితే మీరు చాలా కోల్పోయిన వారు అవుతారు. కాబట్టి మీకు తెలిసిన వారిని, మీ ప్రక్క వారిని కూడా వచ్చే ఆదివారమున తీసుకొని రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను. ఇది మన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? ఆయన క్రీస్తు రాజ్యములో మనం ఉన్నామంట. కాబట్టి ఈ రాజ్యాన్ని అనేకులకు ప్రకటించాలి. ఆయన సువార్తను అనేకులకు అందించి ఆయన యొక్క మహిమలో వారిని కూడా చేర్చడానికి మనం ఒక బాధ్యత కలిగిన క్రైస్తవులుగా జీవించడానికి
దేవుడు మనకి మన సంఘానికి అట్టి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రము నాయన మా ప్రియుడా, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున మాతో మాట్లాడారయ్యా, మీ నామాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు రాజ్యము, మహిమ, ఘనత, శక్తి, అధికారము, ప్రభుత్వము మీది నాయన. మీ ప్రభుత్వంలో మేము పనిచేయడం మాకు ఇష్టం ప్రభా. మీ వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఆత్మార్పణ చేయకే ఆశించి నీ చెలిమని అయ్యా భక్తుడు రాశాడు ప్రభా. అవునయ్యా, మేము శ్రమలు పొందకుండా, మేము ఇబ్బందులు పడకుండా, ఈ లోకానికి సువార్త మేము ప్రకటించకుండా అయ్యా మీ పరలోక రాజ్యానికి మాకు వారసత్వం ఉండదని మీ వాక్యము సెలవిస్తూ ఉంది. నీ వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మేమందరము మీ పరలోక రాజ్యానికి దేవా వారసులముగా ఉండడానికి దేవా నాయన మమ్మల్ని ఆయత్తపరచండి దేవా. ఈ దినమున ఈ వర్తమానము ద్వారా నీ బిడ్డలు మీరు బలపరిచి దీవించి ఆశీర్వాదించమని అడుగుతున్నాం. మీ వందనాలు స్తోత్రం. అపవాది మమ్మల్ని మా కుటుంబాలని అయ్యా వాడు పాడు చేయకుండా, అపవాది మమ్మల్ని మా కుటుంబాలని వాడు దర్శించకుండా నాయన మా గృహం చుట్టూ మీ అగ్నిని కాపలాగా ఉంచండి. మా క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని మీ వైపు ఆకర్షించేటువంటి క్రైస్తవ జీవితాలు కలిగిన వారముగా మమ్మల్ని ముద్రించి వాడుకోమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, నమ్మకమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒక మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన దర్శనాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వారిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమ్మరు దాదాపుగా ఈ సమ్మర్ ముగిసే లోపల ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద విస్ఫోటనము జరగబోతూ ఉంది. దేవుడు బయలుపరిచిన మాటను మీతో చెప్తూ ఉన్నాను. దయచేసి ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఏది జరగకూడదని, ఆ దేశ నివాసులకు ఏది జరగకూడదని ప్రార్థన చేయండి. పెద్దది అక్క మాట్లాడారు, ఇందాక మాట్లాడుతూ ఈ మాట తెలియపరిచారు. పెద్ద విస్ఫోటనము జరగబోతుంది. అంటే ఒక కొండ బ్రద్దలు కాబోతుంది, అగ్ని పర్వతం అనుకుందాం దాన్ని. అయితే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక లావా భూమి కింద నుంచి ప్రవాహం వలె వెళుతూ ఉండడం నేను చూశాను. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఇంకోటి కూడా చెప్తున్నాను. లావా భూమి కింద ప్రవాహం చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే రాబోయే దినాల్లో మనము ఎన్నో గడ్డు పరిస్థితులను మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, 9 గంటలకి మేము ఆరాధన ప్రారంభించామంటే భూమిలో నుంచి వడగాల్పులు రాబోతున్నాయి. ఇది ప్రభుత్వం కూడా ప్రకటన చేయలేదు, దేవుడు ప్రకటిస్తున్నాడు. నోట్ చేసుకోండి. దేవుడు ప్రకటించిన మాటలు నోట్ చేసుకొని కనిపెట్టండి. మీ పాస్టర్ గారు మాట్లాడిన మాట కాదు ఇది. భూమిలో నుంచి సెగగాలులు, వేడిగాలులు అనేక మంది బిడ్డల్ని సిక్ అవ్వబోతున్నారు. దయచేసి ప్రార్థన చేయండి, నోట్ చేసుకోండి. ప్రవచనము నెరవేర్పు జరిగిన తర్వాత మీరు దేవుణ్ణి స్తుతించండి. కాబట్టి త్వరగా రండి, త్వరగా ఆరాధన ముగిస్తాను. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని దేవుని సన్నిధిలో ఉండండి. ఈ సమ్మరు దేవుడు మనల్ని దాగి ఉండమంటున్నాడు. మన బిడ్డల్ని, మనల్ని, మన వృద్ధుల్ని మనము కాపాడుకుందాం. త్వరగా వేగిరమే సంఘానికి పరిగెత్తుకుంటా వద్దాం. కాబట్టి ఆ రీతిగా మీరు ప్రార్థనలో ఉన్నట్లయితే ఇప్పుడు మనము బల్ల కొరకు సిద్ధపడదాం. బల్ల కొరకు దయచేసి ఆనంద్ కుమార్ గారు, సహోదరి ముందుకు వచ్చినట్లయితే బల్లలో చేయి వేద్దాం. ఈ సమయంలో మన